పొరుగువారి హక్కులు అనే అంశంపై 10 రోజుల ఉద్యమాన్ని ప్రారంభించామని జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదర్శవంతమైన పొరుగు, ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో ఈ నెల 21 నుంచి రాష్ట్రం అంతటా ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఈ నెల 30 వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని వివరించారు. పొరుగు వారితో మంచి ప్రవర్తన, శ్రేయస్సు, మెరుగైన సంబంధాల స్ఫూర్తిని పునరుద్ధరించడం, తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఉద్యమ మహిళా విభాగం కన్వీనర్ ఫరీదా మాట్లాడుతూ, ప్రజలు తమ పొరుగు వారితో దయ, క్షమాగుణం, న్యాయంతో వ్యవహరించినప్పుడు సమాజంలో సానుకూలమైన మార్పు వస్తుందని వివరించారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ డాక్టర్ అలావుద్దీన్ షరీఫ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయిత్, జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అలాద్దీన్, కార్యదర్శి ఇబ్రహీం, అన్సర్, జాయిద్, ఆమన్, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 75 సంవత్సరాల నుండి కూడా శాంతి, సహృద్భావన వాతావరణం కోసం, అలాగే ఒక ఉత్తమ నైతిక సమాజ నిర్మాణం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే దేశ సమస్యల పట్ల కూడా అది దాన్ని అడ్రస్ చేస్తూ సమయానుకూలంగా కొన్ని ఉద్యమాలను కూడా అది చేపడుతూ ఉంటుంది. ప్రస్తుతము నవంబర్ 21 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా కూడా పొరుగువారి హక్కులు అన్న ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని ఇది ప్రారంభించబోతుంది. దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలపడానికి ఇక్కడ మిమ్మల్ని సమావేశపరచడం జరిగింది. మహాశైలారా, ప్రస్తుతం అనేకమైనటువంటి అపోహలు, అపార్థాలు వివిధ ధర్మాలకు సంబంధించి చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి ప్రధానంగా ఒక కారణం ఏమిటంటే, ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి సఖ్యత, సంబంధాలు లేని కారణంగా కూడా ఒకరి ధర్మం పట్ల, ఒకరి విధానాల పట్ల అపోహలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇస్లాం పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు చోటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక నిజమైనటువంటి పొరుగువాడు, దైవాన్ని విశ్వసించే పొరుగువాడు తన ఇరుగు పొరుగుతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, వారితో ఎంత సఖ్యతగా ఉండాలి ఇత్యాది విషయాలు పరిచయం చేయడం కోసము దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఇస్లామియా భావనల ప్రకారము ఒక పొరుగువాడు ఎంత ఉన్నతంగా తన పొరుగువారితో ప్రవర్తించాలి, దైవాన్ని నమ్మే ఒక వ్యక్తి ఏ విధంగా తన ఇరుగు పొరుగు వారితో సఖ్యతను కలిగి ఉండాలి అన్నది తెలియపరుస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసము కృషి చేయడం ఈ ఉద్యమం యొక్క లక్ష్యంలో ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ఉత్తమ మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో, మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము, ఒకే సృష్టికర్త చేత సృష్టించబడ్డవాళ్ళు, ఇరుగు పొరుగు సఖ్యతతో ఇక్కడ కలిసి జీవితం గడపాలి, ఈ ప్రపంచమంతా కూడా అందరిది, ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపాలి అన్న మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిచయం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం. ఎందుకు రేపు 21వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు పొరుగువారి హక్కులు, నైబర్ రైట్స్ అనేటటువంటి ఒక నినాదంతో ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలో వస్తున్నటువంటి వినూత్న పోకడలలో ఒక పోకడ అర్బన్ కోల్డ్నెస్. ఇదేమిటంటే, పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో సామాజిక బాంధవ్యాలు దూరం కావడం వల్ల ఉద్భవిస్తున్నటువంటి సమస్యల్లో ఇదొక నైతిక సమస్యగా గుర్తించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగాను. దీనివల్ల మనిషిలో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేటటువంటి భావన ఎక్కువయ్యి దాని యొక్క దుష్పరిణామాలు ప్రపంచంలో, సమాజంలో మనం చూస్తున్నాం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నేను, నా కుటుంబం, నా జీతం, నా శరీరం, నా ఆస్తి, నా పిల్లలు, నేను అనేటటువంటి భావన వల్లే సమాజంలో బంధుత్వాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దాని యొక్క పర్యవసానం ఏమవుతుంది అంటే కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది. దీని ద్వారా సమాజంలో ఓల్డేజ్ హోమ్ల సంస్కృతి పెరుగుతుంది, చైల్డ్ కేర్ సెంటర్ల సంస్కృతి పెరుగుతుంది. దీని కారణం కూడా ఈ అర్బన్ కోల్డ్నెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేసి ఈ స్టడీస్ తెలియజేస్తున్నాయి. కాబట్టి
దీని యొక్క టెక్నాలజీ ఏదైతే సాంకేతికత పెరిగిందో దీని ప్రభావాన్ని ఇది ఇంకా ఎక్కువగా చేసేసింది. దీని యొక్క దుష్పరిణామాలు మేము సమాజంలో చూస్తున్నాం. యువత కేవలం టెక్నాలజీకి బానిసలైపోవడం, కేవలం రీల్స్ పైనే తన యొక్క దృష్టిని కేంద్రీకరించడం, అలాగే స్త్రీలు సైతం ఇంట్లో ఆ ఫోన్కి బానిసలైపోవడం, టీవీస్కి బానిసలైపోవడం, అలాగే వారు కేవలం టీవీల్లో రీల్స్లో చూపించేటటువంటి ఆ విషయాల వైపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్ప తన ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు, వారితో ఎలాంటి బంధం కలిగి ఉండాలి అనేటటువంటి స్పృహ లేకపోవడం వల్ల కూడా సత్సంబంధాలు, సామాజిక సంబంధాలు పాడవడం మనం చూస్తున్నాం. ద్వారా తెలిసినటువంటి సామాజిక రుగ్మతకి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ధర్మము, మన సమాజము, ప్రకృతి నేర్పించినటువంటి పొరుగువారు సామాజిక సంబంధాలని బలపరిచేటటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో అవి కనుమరుగైపోవడం, వాటిని రిలీజియస్ ఆస్పెక్ట్లో, ధార్మిక పద్ధతుల్లో, అలాగే సామాజిక పద్ధతుల్లో అసలు ఎలాంటి సామాజిక సంబంధాలు బలపరచడానికి పొరుగువారితో మనకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, వారితో మనం ప్రవర్తించవలసినటువంటి విధానం ఏమిటి, వారితో మనం అనుసరించవలసిన సఖ్యత ఏమిటి అనేటటువంటి అంశాలని ఈ వారాంతపు ఈ ఉద్యమం ద్వారా మొత్తం సమాజంలో తీసుకొని వెళ్ళి తద్వారా ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటటువంటి సుసంకల్పంతో ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇస్లామీ హింద్ ఈ నెల 21 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం పొరుగువారి గురించి, అంటే ఆదర్శమైన పొరుగువారు, ఆదర్శమైన సమాజము అనే నినాదంతో ఉద్యమాన్ని చేపట్టింది. దీని ద్వారా మన సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించబోతుంది. అంటే మనము ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్న మనుషుల యొక్క వాళ్ళ బాధ్యత, ఇంకా వాళ్ళ హక్కులు, ఇవన్నీ మనపై బాధ్యత ఉంటుంది అనే అంశాన్ని వివరించడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే అంశం ఎందుకు అంటే నేడు సమాజంలో చాలామంది ఇరుగు పొరుగు అందరూ చాలా దగ్గరగా ఉంటూ కూడా చాలా దూరం అయిపోతున్నారు. ఇరుగు పొరుగు సంబంధాలు సరిగా ఉండడం లేదు. దీనికోసమే ఈ ఉద్యమము చేపట్టడం జరిగింది. ఇప్పుడు 20వ తారీఖు అంటే ఎల్లుండిన స్థానిక ప్రణాళిక, ఆ తర్వాత క్యాడర్ మీట్ కూడా చేయడం జరిగిందండి. అంటే ఏ విధంగా ఈ జమాత్ ఇస్లాం క్యాడర్ని ఈ ఉద్యమం యొక్క పని తెలియజేయడం విషయం జరిగిందండి మొన్న. అదేవిధంగా 2 శుక్రవారాలు రావడం జరుగుతుందండి. 21వ శుక్రవారం, 28వ తారీఖు. ఈ 2 శుక్రవారాల్లో యావత్ మస్జిద్లో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మస్జిద్లలో ప్రసంగాల ద్వారా, శుక్రవారం ప్రసంగాల ద్వారా మన యొక్క మస్జిద్ ముస్లిం సోదరులకు తెలియదు ఈ యొక్క ఉద్యమం గురించి. అదేవిధంగా సాటర్డే అంటే 22వ తారీఖున పోటీలు నిర్వహించడం జరుగుతుంది. పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా డ్రామాలు వేయడం, ఇవన్నీ కూడా ఈ ఉద్యమం యొక్క గురించి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం ఈ యొక్క స్థానికంగా ఉన్న మస్జిద్ యొక్క ఇమాంలను, అదేవిధంగా స్థానిక పెద్ద మనుషులను పిలిచి వారికి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం సాయంత్రం. ఎందుకంటే ఈ ఉద్యమం గురించి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రముఖులను పిలవడం జరుగుతుంది. స్థానికంగా ప్రముఖులను పిలిచి వారికి సందేశం ఇవ్వడం జరుగుతుందండి.